నేను స్కౌట్ మాస్టర్గా ఉంటూ అనేక ర్యాలీల్లో పాల్గొన్నాను. అలాగే దేశంలో ఉన్న అనేక ప్రాంతాలు ట్రైనింగ్కి వెళ్ళాను. నేను స్కౌటింగ్లో HWB హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ అనేది తీసుకున్నాను. హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ నా జీవితంలో ఒక వెలుగుని తీసుకొచ్చింది. ఏమిటంటే బాలబట్ట ఉద్యమం, అంటే స్కౌట్ ఉద్యమం 100 ఏళ్ల సందర్భంగా లండన్లోని సెన్స్బర్డ్లో వరల్డ్ జంబోరీ జరిగింది. ఆ వరల్డ్ జంబోరీకి రైల్వే తరఫున నేను పాల్గొన్నాను. అలాగా రైల్వేస్ తరఫున వరల్డ్ జంబోరీలో పాల్గొన్నప్పుడు నేను లండన్లో ఉండి, అంటే జంబోరీ అయిపోయిన తర్వాత లండన్లో ఉండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాగే షేక్స్పియర్ ఇంటికి వెళ్ళడం. స్టాట్ఫర్డ్ అపాన్ అవన్ అని వాళ్ళ ఊరు, షేక్స్పియర్ గారు. ఆ ఊరు వెళ్ళి షేక్స్పియర్ ఇంటిని సందర్శించడం అనేది ఒక కవిగా నా జీవితంలో ఒక అద్భుతమైన సన్నివేశం. నేను పని కట్టుకొని షేక్స్పియర్ ఇల్లు చూసి రావాలని నేను ఇంచుమించు 1 నెల రోజులు అక్కడ ఉండి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా చూశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, ఇలా 2 చూడడం. గొప్ప కవి ఇంటిని సందర్శించారు. నిజంగా ఆ ఊరు ఎంతో అద్భుతంగా, అందంగా, ప్రకృతికి నిలయంగా ఉంటుంది. అందుకే అక్కడ ఒక నది ఉంటుంది, దాని దగ్గర ఒక పెద్ద ఉద్యానవనం ఉంటుంది. ఆ ఉద్యానవనానికి వచ్చి కూర్చొని రాస్తుండేవాడిని చెప్పారు. ఇంటిని తాకి మీరు పులకించారు. వర్ణనాతీతం కవిగా నాకు నిజంగా అది చాలా గొప్ప అనుభూతి. ఓకే, అంటే ఇటు స్కౌట్ ఉద్యమంలో కూడా మీరు ప్రముఖ పాత్ర వహించడం, తర్వాత ఇటు దాని తరఫున లండన్ వెళ్ళడం అనేది అసలు మీ జీవితంలో నాకు తెలిసి మర్చిపోలేని అనుభవం. ఉద్యోగ జీవితంలో కూడా నేను అనేక అవార్డులు, మా దగ్గర DRM అవార్డు అని, CPO అవార్డులు అని ఉంటాయి. నేను వీటిని అన్నిటిని అందుకున్నాను. అందుకని ఉద్యోగ జీవితం కూడా చాలా ఫలవంతంగా జరిగిందని నేను భావిస్తూ ఉంటాను. రైల్వే నాకు చాలా ఇచ్చింది. ఎందుకంటే నేను భారత రైల్వేకి నేను చాలా రుణపడి ఉంటాను. భారతదేశం అంతా నేను చూడగలిగానంటే రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల. మీ కవితల్లో కానీ పాటల్లో కానీ ఆ పట్టాల మీద రైలు మృదంగ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, ఆ చెరువులు. ఆ విధంగా అప్రఖ్యాతంగా ఒక కేరళ ఎక్స్ప్రెస్ లానో, తుఫాన్ ఎక్స్ప్రెస్ లానో మీరు ఇటు కలం పట్టారంటే ఒక పచ్చ జెండా ఊపుకుంటూ వెళ్ళిపోతుంటారు. యాక్చువల్గా మీరు రైల్వే శాఖలో ఏం చేస్తున్నారు సార్? ఏ శాఖ? నేను రైల్వేలో చీఫ్ ఆఫీసర్ గా చేస్తున్నాను, సంచాలన బాబులో, సికింద్రాబాద్లో. రైల్వేలో నేను చేసిన మరొక గుర్తుంచుకునే అంశం ఏంటంటే రైలు కథలు అనే పుస్తకం తీసుకురావడం. రైలు కథలు అంటే రైలు మీదే, అంటే రైలే అంశంగా రాసిన కథల్ని, మంచి మంచి తెలుగు కథల్ని నేను సేకరించి రైలు కథలు సంకలనం వేశాను. దాన్ని అప్పటి జనరల్ మేనేజర్ ఆవిష్కరించారు. ఆ పుస్తకం రావడానికి కారణం ఎవరంటే ఉమాశేఖర్ కుమార్ గారిని, CPRO గారు ఉండేవారు. అప్పుడు నేను CPROలో చీఫ్ వైస్గా పనిచేసేవాడు. ఆయన ప్రోత్సాహంతో ఆ పుస్తకాన్ని కస్తూరి మురళీకృష్ణ గారు, మురళీమోహన్ గారిని, ఒక ఎంప్లాయ్, మేము ముగ్గురు కలిపి ఆ పుస్తకాన్ని వెలువరించాం. అది ఇంచుమించుగా అన్ని రైల్వేస్లో, అంటే ఇటు సికింద్రాబాద్లో, విజయవాడలో, గుంతకల్లో, అలాగే దేశంలో అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అంటే మద్రాసులో, బొంబాయిలో, రాయగఢలో, పెద్ద పెద్ద జంక్షన్లో, ఇలాంటి చోట అన్ని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం అదొక గొప్ప అనుభూతి. అలాగా ఆ కథలు తీసుకురావడం అనేది అంటే ఇండియన్ రైల్వే చరిత్రలోనే జరగలేదు, మన తెలుగులోనే జరిగింది. ఇది కూడా ఫస్ట్ ఆలోచన అనేది కొత్తగా డెఫినెట్ గా మనం విజయం సాధిస్తాము నమ్మకం నాకు. అందుకనే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా ప్రత్యేకంగా ఉండాలనేది నా భావన. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారు? కవితల మీద, సినిమా పాటల మీద, లేకుంటే లలిత సంగీతం మీద? అలా మీ ప్రధానమైన వ్యాపకం, ప్రధానమైన మక్కువ ఎక్కువ దేంట్లో? నేను వచన కవిత్వం, గేయ రచన, ఈ రెండు నాకు 2 కళ్ళు. వచన కవిత్వం రెగ్యులర్గా రాస్తుంటారు, అది ఇంకెక్కడ దానికి విరామం అంటూ ఉండదు. అలాగే ఇప్పుడు నా ప్రధానమైన దృష్టి అంతా కూడా సినీ గేయ కవిత్వం మీద.
పైన నా రిటైర్మెంట్ తర్వాత సినిమా గేయకవిత మీదే నా ప్రస్థానం కొనసాగిస్తాను. కూడా సినారాయ్ గారు, ఆరుద్ర గారి పయనిస్తాను. సార్ మా కోసం ఒక లలిత సంగీతం కానీ ఏదైనా ఒక పాట కానీ కవిత కానీ మా ప్రేక్షకుల కోసం పాడండి. గోదావరి మీద నేను రాసిన పాట, అది ఈ మాసం పాటగా ఆకాశవాణిలో ప్రసారమైంది. అది అప్పట్లో ఇది చాలా కాలం పాటు వచ్చిందండి. ఈ పాట చాలాసార్లు ప్రసారమైంది ఆకాశవాణిలో. ఆ పాటను పాడి వినిపిస్తాను. అయితే ఆ గాయకుడు పాడినంత గొప్పగా నేను పాడలేను, కానీ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి, రసచరియై శ్రీకరమై, రసచరియై శ్రీకరమై శుభకరమై, ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి, భద్రాద్రి రాముణ్ణి భక్తితో భజించి పాపి కొండల కలుష హృదయాలు తొలగించి పట్టిసీమ స్వామినే ప్రార్థించి, పట్టిసీమ స్వామినే ప్రార్థించి పాడి పంటల నెలవై పసిడి పాతరల కిరవై, ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి, నన్న పార్యు పద్యాలను పలవరించి రామదాసు రస కీర్తనలాలపించి, నన్న పార్యు పద్యాలను పలవరించి రామదాసు రస కీర్తనలాలపించి కందుకూరి ఆశయాలు ప్రవచించి, కందుకూరి ఆశయాలు ప్రవచించి పాండితీ పరిమళమై సాహితీ సురభిణమై, ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి, గోదావరి గోదావరి. గుడ్ సార్, బాగుంది, చాలా బాగుంది. యోగముద్ర గోదావరి నది గురించి సందర్భం లాంటి మాటలతో మందరం లాంటి మీ వాయిస్ తోటి పాడారు. చాలా గొప్పగా ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఇలాగే మీ స్వర ప్రస్థానం, కవితా ప్రస్థానం, సినీ పాటల ప్రస్థానం శుభంగా జరగాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు మీ కవులకి కానీ గాయకులకి కానీ కళాకారులకి అసలు రిటైర్మెంట్ అనేది ఉండదు. మీ ప్రస్థానం ఇలాగే అనేక శుభాలను, అనేక విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మీలాంటి ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేశానంటే సార్, యాక్చువల్గా మీ ప్రస్థానం తెలిస్తే కొంతమందినైనా స్ఫూర్తివంతంగా పాటలు రాయడం కానీ నేర్చుకుంటారు, మీ ఇన్స్పిరేషన్ వస్తుందని భావిస్తూ. మీరు ఇంత బిజీగా ఉండి కూడా రేపు పొద్దున్న 2-3 సినిమాలకి రాస్తున్నారు విన్నాను, మీరు ఆఫ్దీర్ గారికి చెప్పారు. సో అవన్నీ కూడా విజయవంతమై ఆ బిజీలో ఉండి కూడా మాకు ఇంత టైం కేటాయించి మా సెల్యూట్ ఇండియా తెలుగు ఛానల్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు మీకు శతదా బహుదా ధన్యవాదాలు సార్. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే సెల్యూట్ ఇండియా తెలుగు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు.